కేటీఆర్ని అయితే విచారించవచ్చు. ఆ విచారణ అన్నటువంటిది చాలా క్లియర్ సిస్టమ్. దానికి ఆల్రెడీ అనుమతి ఇచ్చేశారు గవర్నర్. కాబట్టి ఇప్పుడు విచారించి అరెస్ట్ చేయడమా లేదా ఇక రేవంత్ చేతిలో ఉంది. ఏసీబీ విచారణలో కావాల్సినటువంటిది నిబంధనలు ఒకవైపు, అవినీతి ఒకవైపు. కేటీఆర్ ఈ డబ్బుల్ని తను తిన్నట్టు ప్రూవ్ చేయాలి. నెంబర్ 1 అంటే కేటీఆర్ ఇప్పుడు ఆ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి కంపెనీకి వెళ్ళిన డబ్బుల్ని కేటీఆర్ దగ్గరకు వచ్చినాయి అన్నది తేలాలి. అలా కాకుండా డబ్బులు చట్టవిరుద్ధంగా అంటే నిబంధనలకు విరుద్ధంగా క్యాబినెట్తో తీర్మానం లేకుండా చేశారు అన్నారనుకోండి, దాని కాన్సెప్ట్ ఎంతవరకు వెళ్తుంది? ఆ సదరు అధికారి మీద చర్య తీసుకోవాలి. అంటే అప్పుడు అరవింద్ కుమార్ మీద చర్య వరకే పరిమితం అవుతుంది. తర్వాత అది క్యాబినెట్లో అప్రూవల్ జరగకపోతే అది చర్యకి, లేకపోతే క్యాబినెట్లో రాటిఫై చేయడం చాలాసార్లు జరుగుతుంది. అసెంబ్లీలో కూడా ముందు డబ్బులు ఖర్చు పెట్టేసి తర్వాత రాటిఫై చేసుకునేటటువంటి బోల్డ్ బిల్లులు ఉంటాయి. కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఓన్లీ ఆ డబ్బులు అరవింద్ కుమార్ అన్నా తినాలా, కేటీఆర్ అన్నా తినాలి. అరవింద్ కుమార్ డబ్బులు సంపాదించుకుని అది కేటీఆర్కి ఇవ్వాలి, లేదా కేటీఆర్కి అకౌంట్లోకి డబ్బులు ఏదన్నా వెళ్ళాలి. అది చూపించకుండా ఇందులో అవినీతి కాదు. మరి ఏసీబీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు దాకా కనబడుతున్నాయన్నీ కూడా టెక్నికల్ పాయింట్స్. అంటే ముందు చెప్పలేదు, తర్వాత చెప్పారు, అకస్మాత్తుగా డబ్బులు రిలీజ్ చేశారు, ఈ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.